వీక్షకులకు నా యొక్క వందనాలండి. ఈ వీడియోలో మనం పోయిన వీడియోలో అనేక మంది సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి యాక్టర్స్లు అంటే హీరోయిన్లు, కమెడియన్స్ వాళ్ళందరి యొక్క సాక్ష్యాలు లేదా వారి యొక్క మాటలు, ప్రభువుని గురించిన వారి యొక్క మాటల్ని మనం వినడం జరిగింది. నేను ఈ వీడియోలో మోహిని క్రిస్టినా గారి గురించి మొదటగా చెప్తాను. తర్వాత ఒక 3-4 ఉన్నారు, వారి గురించి ఒక్కొక్కరుగా చెప్పుకుంటూ వెళదాము. ఈ మోహిని క్రిస్టినా గారి సాక్ష్యం వచ్చి నాకు చాలా ఇష్టం. నేను ఈవిడ సాక్ష్యాన్ని ఇప్పటికి చాలాసార్లు విన్నాను. మీకు తమిళ్లో అయితే బాగా దొరుకుతుంది, కొంచెం ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. మీరు వినాలంటే వినొచ్చు, మీకు డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాము. ఈవిడ వచ్చి ఒక బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. మోహిని క్రిస్టినా, మొదటి పేరు మోహిని, తర్వాత ఆవిడ యేసుని అంగీకరించిన తర్వాత తన సొంత రక్షకుడిగా ఆవిడ పేరు క్రిస్టినా అని మార్చుకోవటం జరిగింది. ఈవిడికి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు అయిన తర్వాత దేవుణ్ణి అన్వేషించి తెలుసుకున్నట్టుగా ఆవిడ తన సాక్ష్యంలో చెప్పుకుంటున్నారు. ఈ మోహిని గారు ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారు. రమణ మహర్షి, తిరువణ్ణామలైలో ఉన్నటువంటి రమణ మహర్షి గారి ఈవిడ బంధువు. నాకు రమణ మహర్షి గారు తాతగారు అవుతారు అని ఆవిడ చెప్పడం కూడా మనం విన్నాం. తర్వాత ఈవిడ మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు అయిన తర్వాత దాదాపుగా 5 సంవత్సరాలు ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడితో, సూసైడల్ టెండెన్సీతో జీవితం దుర్భరం అయిపోయిందంట. అప్పుడు అనేకమైన టెంపుల్స్కి వెళ్ళటం, పూజలు చేయటం, ప్రార్థన చేయటం, మొక్కుకోవడం అన్నీ చేశారంట. ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏం చెప్పాడంటే, అమ్మ ఇది ఇంకా ఇప్పుడు ఏమీ చేయలేము, అంతా ఒక లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, మీకు ఎవరో చేతబడి చేశారు, కాబట్టి ఇంకా దేవుడే మిమ్మల్ని కాపాడాలి అని చెప్పాడంట. దేవుడే కాపాడాలన్నాడు కాబట్టి ఈవిడ రోజు ఒక్కొక్క దేవుడి పేరు చెప్పి పూజ చేయటము, ఆయన కాపాడమని అడగడము ఇలా చేస్తూ వచ్చినారట. కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఇంకా అప్పుడు అసలు ఇది సరే, ఇంకా మిగిలిన మతాలు ఏం చెప్తాయని బుద్ధిజం గురించి, జైనిజం గురించి, సిక్కిజం గురించి, ఇస్లాం గురించి అన్ని పుస్తకాలు చదవడం ప్రారంభించారంట. ఇట్స్ మై సెర్చ్ అంటున్నారు. ఇట్స్ మై సెర్చ్ అంటే ఇది నా యొక్క అన్వేషణ అని చెప్తున్నాను. చివరగా క్రైస్తవ్యం, క్రీస్తుని గురించి తెలిపే పుస్తకంలోకి వెళ్ళారంట. ఆ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు ఆవిడికి రాత్రి కల్లో యేసు కనిపించారంట. ఈమెకి చాలా గాఢ నిద్రపోతారంట, లేకుంటే మేల్కొని ఉంటారంట. కాబట్టి నాకెప్పుడు కలలు రావు, నాకు అసలు కలలే రావు. అలాంటి దానికి నాకు యేసు కనిపించేటప్పటికి నేనేమనుకున్నానంటే, ఈ విదేశీ దేవుడికి నాతో ఏం పని, నా కల్లో ఎందుకు ఈయన కనిపిస్తున్నాడు అని అనుకుందంట ఆమె. కానీ తర్వాత ప్రభు గురించి పూర్తిగా తెలుసుకునేటప్పటికీ ఈమెకి కొన్ని గుర్తొచ్చాయంట. హిందూ మతంలో జరిగేవి కొన్ని గుర్తొచ్చాయంట. అవి ఏంటంటే, మారు మనస్సు గురించి, పాప క్షమాపణ గురించి బైబిల్లో ఈమె తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకునే క్రమంలో ఆమెకి తన మతంలో తను దేన్నైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ మతంలో ఉన్న కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయంట. అదేంటంటే, యజ్ఞము చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు, చివర్లో పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు ఎర్ర పట్టు బట్టల్లో హోమ ద్రవ్యాన్ని కట్టి చేస్తారంట.
ఈ హోమం చేసే బ్రాహ్మణులు ప్రజాపతిని పిలవకుండా హోమము చేయరంట. అంటే వేదాలలో ప్రజాపతి అనే దేవతని పిలవకుండా హోమము చేయరంట. హోమం చేసేటప్పుడు చివర్లో పూర్ణాహుతి సమర్పించేటప్పుడు ఒక ఎర్రటి పట్టుబట్టలు హోమద్రవ్యం అంతా కట్టి హోమగుండంలో వేస్తారంట. ఇది దేనికి గుర్తు అంటే ఇట్ రిసెంబుల్స్ క్రాస్ అండ్ క్రైస్ట్ అని చెప్తారు ఆవిడ. ఇది తెలిసినప్పుడు, ఇది తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను నా మతాన్ని అవగాహన లేకుండానే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నా మతాన్ని నేను ఫాలో అవుతున్నాను. నేను చేస్తున్నది తప్ప కాదు, ఎందుకంటే విషయం కరెక్ట్గా ఉంది. కాకపోతే నేనున్న స్థానం తప్ప అంటే అవును అని ఆవిడకి అర్థమైంది. ఎక్కడ హిందూ మతంలో నేనుంటే పాపక్షమాపణ, మారు మనస్సు ఇవి దొరకవు. పాపక్షమాపణ అనే దాని గురించి బైబిల్ మాట్లాడుతోంది, ఇతర మత గ్రంథాలు మాట్లాడటం లేదు. అదేంటంటే మానవ కుమారుడికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారము కలదు అని బైబిల్ చెప్తాను. కాబట్టి క్రీస్తు ఎక్కడున్నాడు? క్రైస్తవ్యంలో ఉన్నాడు. కాబట్టి నా స్థానం అక్కడే అని ఆమె అప్పుడు నిర్ణయించుకొని ప్రభువుని స్వీకరించిందంట. అలాగే ఆయన సజీవమైన దేవుడు అంటారు ఆవిడ. జీసస్ ఈజ్ ద లివింగ్ గాడ్, హీ ఈజ్ నాట్ డంబ్. I want to respect everybody's faith, but I want to love and practice, share and believe my faith only అని చెప్తారు. జీసస్ ఇస్ ద లివింగ్ గాడ్ అంటే యాంకర్ అడిగే ఎలా చెప్తారు మీరు అని. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, బైబిల్లో ప్రకటన గ్రంథం వరకు చదివితే నూతన నిబంధనలో ఆయన ఒకసారి చనిపోయి సిలువ వేయబడి పునరుత్థానం చెందిన తర్వాత ఆయన మళ్ళీ చనిపోయినట్లుగా చెప్పబడలేదు. కనుక ఆయన పునరుత్థానము చెందాడు. పునరుత్థానం చెందినట్లు అంటే మరణం నుంచి పైకి లేచాడని మాత్రమే చెప్పబడింది. కాబట్టి ఈజ్ లివింగ్ గాడ్, హీఈస్ నాట్ డంబ్. ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడు. ఆవిడ యాంకర్తో కూడా అంటారు, మీరు నమ్మితే, మీరు మాట్లాడాలనుకుంటే మీరు కూడా మాట్లాడచ్చు, మీతో కూడా యేసు మాట్లాడతారు అని చెప్పారన్నమాట. తర్వాత ఈ అంటే ఈ చేతబడి చేశారు అని జ్యోతిష్కుడు చెప్పాడు కదా, అది ఎవరు చేశారు అంటే భర్త వైపు వాళ్ళు చేశారు. ఈమెను ఎలాగైనా చంపేయాలి, ఆ భర్త నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు అనేది ఆవిడ చెప్పుకున్నారు. ఈవిడొచ్చి కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు మోర్ దాన్ 100 ఫిలిమ్స్ హీరోయిన్గా యాక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈవిడికి జీవితంలో ఇవన్నీ కూడా, ఈ శోధనలన్నీ కూడా తొలగిపోవడము, ఒక నెమ్మది ఏర్పడడం కూడా జరిగింది. ఈవిడ చర్చికి వెళ్ళడం ఎలా జరిగిందంటే, ఒక స్నేహితుల ద్వారా చర్చికి ఈవిడ నడిపించబడింది అనమాట. అక్కడ ఈవిడికి ఏం తెలుసుకుంది? పాప క్షమాపణ అనేది ప్రభు ద్వారా మాత్రమే కలుగుతుంది అనేది ఈవిడ తెలుసుకుంది. అంతేకాదు ఆత్మ ఎలా రక్షింపబడుతుంది, ఎలా ముక్తిని పొందుతుంది అనేది ఆలోచిస్తే, ఒక మనిషి యొక్క నివాసము భూమి మీద కాదు, పరలోకంలో మాత్రమే. కానీ అక్కడికి ఎలా చేరగలము? అబద్ధపు మార్గము ద్వారా చేరగలమా? చేరలేము. పాపపు మార్గము ద్వారా చేరగలమా? చేరలేము. కానీ ఒక మనిషి తానున్న చోటు నుంచి పరలోకం చేరుకోవాలి అంటే ఆ మార్గాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు, ఆ స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఇది నాకు తెలియాలి అని అంటే, ఇదిగో ఈ బైబిల్ ఇస్తాను, ఈ బైబిల్ చదువు, నీకు అవన్నీ తెలుస్తుంది అని చెప్పిందంట. ఆవిడ ఇంటికి వచ్చి మోహిని గారు చదువుకున్నప్పుడు
తను సరైన మార్గంలో ఉన్నానని ఆవిడ అర్థం చేసుకుంది. ఆ రకంగా ఆవిడ దేవుడితో సంబంధాన్ని కలిగి ఈ రోజుకు కూడా అనేకమైన చోట్ల ఆవిడ సాక్ష్యం చెప్తూ ఉంటారు. హిందూ గ్రంథాలను కూడా ఉదహరిస్తూ తన యొక్క సాక్ష్యాన్ని ఆవిడ చెప్పడం అనేది మనం చూస్తాము. ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా తన జీవితంలో ఏర్పడినటువంటి ఒకానొక దుఃఖకరమైన సందర్భాన్ని అనుసరించి ఆవిడ దేవుడు అన్ని మత గ్రంథాలు చదువుతూ బైబిల్ని కూడా చదవడము, పాప క్షమాపణ అనేది ప్రభు ద్వారా మాత్రమే దొరుకుతుందని ఆవిడ గ్రహించడము, అలాగే పరలోకాన్ని చేరుకునేటువంటి సరైన మార్గం ప్రభు మాత్రమే అని ఆవిడ తెలుసుకోవటము, అదే అంటే పాఠకులకి ఆడియన్స్కి కూడా తెలియచేయటం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు సినీ సింగర్ కల్పన గారి గురించి వారి యొక్క సాక్ష్యాన్ని మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. దివ్యవాణి ఛానల్లో జయసుధ గారితో జరిగిన ఇంటర్వ్యూలో కల్పన గారు తన గురించి తాను ఇలా తెలియజేసుకున్నారనమాట. ఏమిటంటే ఆవిడ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, కాకపోతే 8th నుంచి +2 వరకు ఒక రోమన్ కెథోలిక్ స్కూల్లో చదువుకున్నారు. అయినప్పటికీ అక్కడైతే ఆవిడ క్రైస్ట్ గురించి ఏమీ తెలుసుకోలేదు. కాకపోతే రోజు తన స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో సెయింట్ మతయాస్ చర్చ్ అశోక్ నగర్లో ఉంటుందంట, చెన్నైలో. ఆ చర్చిలోకి ఒకరోజు స్కూల్ బ్యాగ్ కూడా వేసుకొని అట్లా ఊరికి చూద్దామని లోపలికి వెళ్ళిందంట. అక్కడ ఒక పెద్ద క్రాస్ పైన దీనంగా ముఖం వేలాడేసుకుంటూ యేసు ప్రభు యొక్క చిత్రాన్ని ఆవిడ చూసిందంట. చూసి అదేంటి, మనం పూజ చేసే దేవుళ్ళందరూ కూడా చాలా గంభీరంగా ఆడంబరంగా ఉంటారు కదా, ఈ దేవుడు ఏమిటి ఇలా ఉన్నాడు, పాపం ముఖమంతా అలా పెట్టేసుకొని ఇలా వాలిపోయి ఉన్నాడు అని కొంచెం ఈవిడకి బాధగా అనిపించిందంట. కానీ దాన్ని ఇంకా పెద్ద సీరియస్, అంటే చిన్న ఏజ్ కదా, అంతకంటే డీప్గా ఆలోచించకుండా ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందంట. తర్వాత అది పట్టించుకోలేదు ఆవిడ. +2 అయిపోయిన తర్వాత కాలేజీలో చేరిందంట. అప్పుడు ఆవిడకి కొంచెం అల్సర్ అది ఉండడం వల్ల, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం డల్గా ఉండేదంట. బ్లడ్ వామిట్స్ కూడా అవుతూ ఉండేదంట. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా కొంతమంది వీళ్ళింటికి ఈమె కొరకు ప్రార్థన చేయటానికి వచ్చారంట. అప్పుడు వాళ్ళ తల్లి తండ్రి పెద్దగా వాళ్ళకి ఏమీ అభ్యంతరం చెప్పకుండా ప్రార్థించడమే కదా, మంచిదే కదా అని అలౌ చేశారంట. వాళ్ళ ద్వారా తర్వాత ఎక్కడో ఒక ప్రేయరు మీటింగ్లో ఈమెకు ఒక చిన్న బైబిల్ దొరికిందంటే. కానీ తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్న సమయంలో ఈమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఈమెకి విపరీతమైన ఏడుపు వచ్చి రావడం జరిగిందంట. ఎవరో ఈమె తలపైన చెయ్యి పెట్టి ఈమెని ఆశీర్వదించినట్టుగా ఫీల్ అయిందంట. తర్వాత ఈమెకు ఒక బుక్ దొరికిందంట, డివైన్ హార్మోనీ. బుక్ పేరు టైటిల్ డివైన్ హార్మోనీ, డాక్టర్ అరవిందాక్ష మీనన్. ఒక నంబూద్రి ఫ్యామిలీ నుంచి కన్వర్ట్ అయ్యి లెట్రాన్ పాస్ట్ అయినటువంటి ఒక పాస్టర్ యొక్క పుస్తకం అన్నమాట. ఆయన రాసినటువంటి పుస్తకం అది. ఆ పుస్తకంలో ఆయన బైబిలు మరియు వేదాలు ఉపనిషత్తులు మధ్య ఉండేటువంటి హార్మోనీ గురించి కొన్ని పాయింట్స్ రాస్తున్నారంట. అది ఈవిడ చదవడము జరిగింది. అది చాలా ఆలోచనలో పడేసిందంట ఈమెని. తర్వాత ఈమె దగ్గరున్న బైబిల్ని స్కూల్లో కాలేజీలో టాయిలెట్స్లో దాచుకొని చదువుకునేదంట. దానికి జయసుధ గారు అడిగారు,
అదేదో నువ్వు ఇంట్లోనే దాన్ని పెట్టుకొని చదువు ఉండొచ్చు కదా దాచుకొని. ఖాళీ టాయిలెట్స్లో దాచుకొని చదవాల్సిన అవసరం ఏముంది అంటే, ఇంట్లో చేసే పూజల్లో ఈమె పార్టిసిపేషన్ కొంచెం 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 తగ్గుతూ రావడం అన్నది వాళ్ళ తల్లిగారు కనిపెట్టి, ఏంటి నీలో చాలా మార్పు వస్తుంది, ఆ బైబిల్ గాను నువ్వు చదివినా మారినా అటువైపు వెళ్ళినా నేను సూసైడ్ చేసుకుంటాను జాగ్రత్త అని కల్పన గారిని వాళ్ళ తల్లిగారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. అందువల్ల అందుకు భయపడి ఆమె ఆ బైబిల్ని తీసుకొని కాలేజీలో టాయిలెట్స్లో దాచుకొని కొంచెం కొంచెంగా దాని రోజు చదువుకునేదంట. ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఉన్నటువంటి లోపాలను పాపాలను ఆమె గ్రహించేటట్లు చేశాడంట, సహాయం చేశాడు. తర్వాత నాకు ఈ పాపాల్లో నుంచి లేదా ఈ లోపాలు బలహీనతలను జయించి బయట రావాలంటే నా వల్ల కాదు, ఎవరో ఒకరు నన్ను రక్షించాలి, ఎవరు ఆ రక్షకుడు అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఆ డివైన్ హార్మనీ బుక్ని ఆవిడ చదువుతూ ఉంటే ఋగ్వేదంలో ఇక్కడ మోహిని గారు చెప్పిన ఎగ్జాంపుల్ని మళ్ళీ ఇక్కడ కల్పన గారు కూడా మనకు గుర్తు చేస్తున్నారు. ఋగ్వేదంలో ప్రజాపతిని చెక్క మీద పెట్టి పురోహితుడు, అక్కడున్న ఋగ్వేద పురోహితుడు బలి ఇస్తాడంట. ఆ బలి ఇచ్చినప్పుడు చిందిన రక్తం, ఆ బలి ఇచ్చినప్పుడు లేదా చంపినప్పుడు ఆ చిందిన రక్తం వచ్చి సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహిస్తుంది అని ఆవిడ డివైన్ హార్మనీ బుక్కులో ఆథర్ వచ్చి డాక్టర్ అరవిందాక్ష మేనన్, ఆథరు డాక్టర్ అరవిందాక్ష మేనన్. ఆ బుక్ మీరు కూడా ఎక్కడైనా దొరికితే చదవచ్చు. అప్పుడు ఈవిడ ఆలోచించడం మొదలుపెట్టిందంట. ఈ బైబిల్లో చదివిన విషయము, తర్వాత డివైన్ హార్మనీ బుక్లో చదివిన విషయము, వారి బ్రాహ్మణ కుటుంబం కదా, వారి నాన్నగారు చేసేటువంటి ఫాలో అవుతున్న ఆచార సాంప్రదాయాలు, ఇంకా ఇతరత్ర అక్కడ ఇక్కడ తెలుసుకున్నది అన్నిటినీ కనెక్ట్ చేసి చూస్తే ఆవిడకి ఒక విషయం అర్థమైందంట. ఆవిడ అధికంగా ఆవిడే చెప్పారు, స్పిరిచువల్ మోర్ అంటే ఆధ్యాత్మిక దుఃఖాన్ని అనుభవించారంట ఆవిడ. యేసు తప్ప ఇంకెవరు పాపము నుండి విడిపించలేరు అన్న పూర్తి నమ్మకం ఆవిడకి కలిగిందంట. 1996లో ఈవిడికి అస్వస్థతగా ఉన్నప్పుడు స్టూడెంట్ డేస్లోనే ప్రార్థించడానికి ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చారన్నారు కదా, అప్పుడు మొట్టమొదటిసారిగా ఆవిడ యేసు ప్రజెన్స్ని ప్రార్థనలో ఫీల్ అవ్వడం జరిగింది. అది వచ్చి 1996. ఆ తర్వాత 2005లో ఆవిడ సంపూర్ణంగా నమ్ముకొని వాటర్ బ్యాప్టిజం తీసుకున్నారట. అలాగే ఆవిడ మ్యారీడ్ లైఫ్ వచ్చి పెళ్ళి జరగడం, తర్వాత అది డైవర్స్ కూడా అయిపోవటం జరిగిందంట. ఆ మ్యారీడ్ లైఫ్ ద్వారా కూడా ఈవిడ అనేకమైన విషయాలని దేవుళ్ళు నేర్చుకోవడం జరిగిందంట. తర్వాత ఆవిడ చెప్పిన కొన్ని మాటలు చూద్దాం. అంటే చాలామంది అడుగుతారు కదా, మత మార్పిడి మత ప్రచారం అని. ఇది మత ప్రచారము కాదు, ఇది ఒక మార్గము మాత్రమే అని చెప్తూ పీపుల్కి అంటే ప్రజలకి, ప్రశ్నించే జనానికి ఏమని చెప్తున్నారంటే, డోంట్ వాచ్ ది క్రిస్టియన్, if possible watch Christ. What Christ has done that will make you understand what is true Christianity. That's my request. ఇంకొకసారి చెప్తాను. ఆవిడ ఏమని చెప్తున్నారంటే, ప్రశ్నించే వాళ్ళకి ఆమె చెప్తున్న ఆన్సర్ అన్నమాట. డోంట్ వాచ్ ది క్రిస్టియన్, if possible watch the
Christ. What Christ has done, that will make you understand what is true Christianity. That's my request. అది నా యొక్క రిక్వెస్ట్. మీరు క్రిస్టియన్స్ వైపు చూడొద్దు, క్రైస్తవ మతం వైపు చూడొద్దు, క్రీస్తు వైపు చూడండి. క్రీస్తు ప్రపంచానికి ఏం చేశారో తెలుసుకోండి. అది మీకు ఒక అవగాహన కలగజేస్తుంది. అప్పుడు మీరు నిజమైన సత్యమైన క్రైస్తవ్యం ఏంటో గ్రహించగలుగుతారు. అలాగే కష్టం అనేది ఎందుకు వస్తుంది? అందరికీ కష్టాలు వస్తాయి, అందరికీ బాధలు వస్తాయి. కానీ ఆ బాధల్లో ఆదరించే వాళ్ళొకరు, ధైర్యం చెప్పే వాళ్ళొకరు పక్కనుంటే ఆ దుఃఖం తగ్గిపోతుంది. అది ఆ పని ప్రభు చేస్తారు మన జీవితంలో. మనకి ఎవరూ లేరనేటువంటి దాన్ని మనకు ఆలోచించుకోకుండా ప్రభు ఏం చేస్తారు? మనల్ని ఆదరించి మనకు ఒక ధైర్యాన్ని కలగజేసి నేనున్నాను అని ప్రభు మన పక్కన ఉంటారు. అది ఒక అష్యూరెన్స్. ఆయన యొక్క ప్రేమ మనకు ఒక అష్యూరెన్స్ని ఇస్తుంది. ఇలా మనకు దాంతో ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఆ ప్రేమ ఎలాంటిదంటే అది ఎంత కష్టాన్నైనా కూడా దాటడానికి, ఆ కష్టాన్ని మర్చిపోవటానికి, ఆ కష్టాన్ని అధిగమించడానికి, ఆ కష్టంలోంచి బయటపడడానికి మనకు సహాయం చేస్తుంది అని కల్పన గారు తెలియజేస్తున్నారు. కల్పన గారి యొక్క టెస్టిమనీ వల్ల మనకు తెలిసేది ఏంటంటే పాప క్షమాపణ అనేది ప్రభు ద్వారా వస్తుంది. మనలో పాపం ఉంది, మనలో లోపాలు ఉన్నాయి అని గ్రహించడానికి కొంత ఆలోచన అవసరం, కొంత ప్రార్థన అవసరం. మనల్ని మనం పరిశీలించుకోవటం అనేది చాలా అవసరం. మనం వచ్చి క్రిస్టియానిటీ అంటే మన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులను చూడడం వల్ల ఇంకా సమస్యలు వచ్చి ప్రతిదీ కూడా ఇంకా మనకు ప్రాబ్లమెటిక్గా తయారవుతుంది. అలా కాకుండా ప్రభువుని పరిశీలిస్తే, ఆయన చేసిన కార్యాలను కానీ ఆలోచిస్తే మనకు ఒక అవగాహన ఏర్పడి నిజమైన క్రిస్టియానిటీ అంటే ఏమిటో తెలుస్తుంది. ఏ కష్టమైనా సరే ప్రభు మనతో ఉండడం వల్ల, మనల్ని ప్రేమిస్తూ మనల్ని ధైర్యపరచడం వల్ల, ఆయన తోడుగా మనతో ఉండడం వల్ల మనం ఏ కష్టాన్నైనా కూడా అధిగమించవచ్చు. ఇటువంటి మాటలతో కల్పన గారు తన యొక్క భక్తి విశ్వాసాలని ప్రజలకి తెలియచేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ శ్రీలేఖ గారి గురించి తెలుసుకున్నాము. ఆవిడ క్రిస్టియన్ ఆల్బమ్స్ కూడా చాలా చేశారు. క్రిస్టియన్ పాటలను కూడా క్రైస్తవ రికార్డ్స్లో, క్రిస్టియన్స్ చేసినటువంటి పాటల ఆల్బమ్ రికార్డ్స్లో కూడా ఆవిడ చాలా పాటలు పాడి ఉన్నారు. కొన్ని వేల పాటలు పాడారంట. ఆ పాటలు పాడడం వల్ల ఆమెకి అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా వచ్చిందంట. యాక్చువల్గా ఈమె జీవితంలోకి ప్రభు వచ్చి వాళ్ళ నాన్నగారి ద్వారా పరిచయం అయ్యాడు. వాళ్ళ నాన్నగారు, ఈవిడ, వీళ్ళందరూ కూడా పక్కా హిందూసే. కీరవాణి తండ్రి గారికి, శ్రీలేఖ తండ్రి గారికి వాళ్ళు వచ్చి అన్నదమ్ములు అన్నమాట. సో శ్రీలేఖ గారి తండ్రికి మెల్లమెల్లగా ఆయన ప్రభువుని అంగీకరించటం, ప్రభువుని విశ్వసించటం, ప్రభువులో ఉండడం అనేది జరిగిందంట. ఆయనకి తెల్లవారుజామున 3 గంటలకి ప్రభువు దర్శనమిచ్చి కొన్ని లిరిక్స్ చెప్పి పాటలు రాయించేవాడట. ఆయన ఆ 3 గంటలకే ఈఎంఐని కూడా, శ్రీలేఖను కూడా నిద్రలేపి అమ్మ దీనికి బాణీలు కట్టి పాడు అని అప్పటికప్పుడు పాడించేవాళ్ళంట. ఆ విధంగా ఈఎంఐకి కూడా, అంటే శ్రీలేఖకు కూడా ప్రభువు యొక్క పరిచయం కావడం జరిగింది. తర్వాత ఈమె కూడా ప్రభువుని అంగీకరించడము, ప్రభువుని ప్రేమించడము, అంటే ప్రభువుని అంగీకరించడం జరిగిందనమాట. కానీ ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను హిందూ మతంలో ఉన్నటువంటి
అన్ని ఆచార సాంప్రదాయాల్ని నేను పాటిస్తాను. కానీ నీకెవరు ఎక్కువ ఇష్టం అంటే నేను జీసస్ అనే చెప్తాను అని చెప్తోంది. జీసస్తో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. ఆయన నేను ఏం చేసినా సరే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి జస్ట్ ఫర్గివ్ మీ, నాకు తెలుసో తెలియకో నేను చేశాను అని చెప్పుకుంటుందంట. తనకి ఏ సమస్య వచ్చినా వెళ్ళి ఒక ఫ్రెండ్తో చెప్పినట్టు ప్రభుతో చెప్పి, ఇదిగో ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, దీంట్లోంచి నన్ను బయటపడేయి అని అడుగుతుందంట. ఒకసారి ఒక ఆల్బమ్ చేయటానికి లేదా ఒక పాట రికార్డింగ్గా వెళ్ళాల్సి ఉందంట. అడిగి చాలా విపరీతమైన హెడేక్ వచ్చిందంట. ప్రభు దగ్గరికి వెళ్ళి లోపల ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ఇప్పుడు వెళ్ళాలి, నాకు ఈ తలనొప్పి ఎక్కువగా ఉంది, నన్ను ఎలాగైనా ఈ తలనొప్పి నుంచి నాకు హీల్ చేయి, స్వస్థత ఇవ్వు అని అడిగితే ప్రభు దగ్గర ఆమెకి స్వస్థత దొరికిందంటే. ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే, తను ఇలా చెప్తోంది, నేను క్రీస్తు యొక్క పాటలు పాడతాను, బైబిల్ వాక్యాలు చెప్తాను, టెస్ట్ అని చెప్తాను. చూడండి, అసలు నిజంగా అది ధైర్యం. వాళ్ళు హిందువులే అయినప్పటికీ కూడా బయటకు వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు క్రీస్తు గురించి పాడుట, బైబిల్ వాక్యాలు చెప్పి సాక్ష్యం ఇవ్వడము జరుగుతుందంట. ఆవిడ ఏమని చెప్తారంటే, గాడ్ ఈజ్ లైక్ అవర్ మదర్ అండ్ ఫాదర్. మన నాన్నకి తెలుసు ఏది మంచిదో, అట్లాగా నాకు ఏది మంచిదో, ఎప్పుడు ఏం కావాలో, ఎక్కడ కావాలో, ఎవ్రీథింగ్ ఈమె దేవుడితో చెప్తుందంట. యూ నో బెటర్ దాన్ మీ, నాకేం కావాలో నాకంటే నీకే ఎక్కువ తెలుసు అని నేను ప్రభువుకు నా గురించి నేను చెప్పుకుంటాను. ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకుని విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని నేను అడుగుతాను అని చెప్తూ, డైలీ పొద్దున్నే పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన చేయకుండా నేను బయటకు వెళ్ళను, రాత్రి అది చేయకుండా నేను పడుకోను అని చెప్తాను. అంటే ఈమె మాటలన్నీ విన్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ప్రభువు ఆయన మనల్ని వెతికొస్తాడు. వీరి తండ్రి గారికి ప్రభు యొక్క ప్రత్యక్షత దొరకడం, ఆయన పాటలు రాయటం, ఆ పాటలు ఈవిడ పాడడం, తద్వారా ఈవిడికి ప్రభు మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడడం, ప్రభుతో ఒక అసోసియేట్ అయి ప్రభుతో కలిసి జీవించడం అనేది ఈమెకు అలవాటైపోయింది. అందువల్లే ఆమె మాటలన్నీ చెప్తున్నాను. నేను హిందూనే కావచ్చు, హిందూ ఆచార సాంప్రదాయాన్ని నేను పాటించవచ్చు, కానీ నాకు ప్రభు అంటే ఇష్టం. నేను ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా ఆ పాటలు పాడతాను, ప్రభు గురించి చెప్తాను, బైబిల్ వాక్యాలు చెప్తాను, నా యొక్క సాక్ష్యాన్ని ప్రజలతో పంచుకుంటాను అని చెప్తున్నారు. ఎంత మంచి సాక్ష్యం కదండి. మోహిని గారి సాక్ష్యం విన్నారు, కల్పన గారిది విన్నారు, శ్రీలేఖ గారిది కూడా విన్నారు. వారి యొక్క మాటలు విన్నప్పుడు మనలో ఒక శాంతి, ఒక సమాధానం, ఒక ధైర్యం ఏర్పడుతుంది. అదే మతోన్మాద గ్యాంగులు మాటలు విన్నప్పుడు మనలో ఉన్న సమాధానం మొత్తం పోతుంది. అదే క్రీస్తుని కలిగి ఉన్న వారికి, క్రీస్తును కోల్పోయిన వారికి మధ్య ఉన్న తేడా. ఇదే మన ప్రపంచానికి చెప్పాల్సింది. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తానండి.